ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను దీనికి 2 చిన్న సైజు పొట్లకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లోపల సీడ్స్ పార్ట్ అంతా తీసి పడేయాలండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం కరివేపాకు, మినపప్పు, పచ్చిశనగపప్పు తీసుకొని బాండీ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందు ఒక పావు స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి వేగిన తర్వాత పప్పులు కూడా వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత మనం పొట్లకాయ ముక్కలు వేసి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్ మగ్గాలి. ఈ లోపల మనం కొంచెం గట్టి పెరుగు తీసుకుని దాన్ని బాగా చిలకాలి. చిక్కగా ఉండాలండి. ఈ పొట్లకాయ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పెరుగు కలిపేసామంటే టేస్టీగా